నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఈరోజు ఎర్రకోట మీద ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. అంటే మనం మిలిటెంట్ నక్సల్స్ని అయితే నిర్మూలించగలిగాము, దిమాగి నక్సల్స్ అని ఒక కొత్త పదాన్ని అయితే ఆయన ప్రయోగించారు. అంటే ఆలోచన పరంగా వాళ్ళు నక్సల్స్, వాళ్ళతో చాలా ఈ దేశానికి ప్రమాదం పొంచి ఉంది. మొన్నటి వరకు అర్బన్ నక్సల్స్ అంటూ మాట్లాడుకుంటూ వచ్చేవాళ్ళు, ఇప్పుడు దిమాగి నక్సల్స్ అయిపోయింది. సో ఏంటంటారు? ఏదైనా ఈ మొన్న జెన్జీ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి, జంతర్ మంతర్ ఇష్యూ జరిగినప్పటి నుంచి మోడీకి నిద్ర పట్టట్లా. మోడీకే కాదు, చాలామందికి నిద్ర పట్టట్లా. ఒక దిమ్మరపాటుకి గురయ్యారు వాళ్ళు. ఎక్స్పెక్ట్ చేయలే వాళ్ళు అసలు. అయితే ఇప్పుడు అమిత్ షా కూడా పెద్దగా బయటికి రావట్లా. అమిత్ షా నోట్లోంచి ఇంతవరకు ఒక్క మాట రాలే, అసలు మాట్లాడట్లా. అమిత్ షా ఏం మాట్లాడితే మీడియా ఏమి వక్రీకరిస్తుందో అనే ఒక 20 రోజులు పార్లమెంట్కే రాలేదు, సమాధానం చెప్పాల్సి వస్తుంది. పైగా ఆఖరి రోజు ఒక్కరోజు ముందైనా రండి, వచ్చి సమాధానం చెప్పండి అంటే ఆ పిల్లెట్స్ వెయ్యమని చెప్పింది మీరా కాదా అని చెప్పి అంటే, పిల్లల్ని అంత ఇలా కొట్టడానికి మీరేనా ఇచ్చింది, పర్మిషన్ ఇచ్చింది, ఆదేశాలు ఇచ్చింది మీరేనా అనే మాట చెప్పాలి అంటే, నేనే ఇచ్చాను అంటే జడ్జి ముందు తలవంపులు, లేదు నేను ఇవ్వలేదు అంటే పోలీసులు మీద హోంమంత్రికి నియంత్రణ లేదా అంటే అతనికి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంది అమిత్ షాకి. అందుకే అమిత్ షా రాలేదు. ఇప్పుడు ఆ ఉద్యమంలో వాళ్ళు చెయ్యని ఫీట్లు లేవు, సర్కస్ ఫీట్లు చాలా చేశారు. ఇప్పుడు వీళ్ళు పిల్లలైతే వీళ్ళ దగ్గర రాళ్ళు ఎందుకు ఉన్నాయి అని అడిగారు. కానీ అసలు ఆ రాళ్ళు అక్కడికి ఎలా వచ్చినాయి? ఏదైతే ఒక ట్రక్ తీసుకొచ్చి అక్కడ రాళ్ళు పెట్టిందో ఆ ట్రక్కు సీజ్ చేసిన ట్రక్కు, పోలీసులు సీజ్ చేసిన ట్రక్కు, పోలీసులు సీజ్ చేసిన ట్రక్కు ప్రైవేట్ పీపుల్ దగ్గరికి ఎలా వెళ్తుంది? ఒకవేళ వెళ్ళింది అనుకుందాం, పోలీస్ స్టేషన్లోనే దొంగలు పడి ఆ ట్రక్ ఎత్తుకుపోయారు అనుకుందాం కాసేపు. అంటే పోలీస్ స్టేషన్లోనే దొంగలు పడుతున్నారు అంటే ఏంటి పరిస్థితి? అవును, ఇలాంటివన్నీ వస్తాయని అమిత్ షా రావట్లే. పైగా జరిగింది ఢిల్లీలో కాబట్టి, అది హోంమంత్రిత్వ శాఖ కింద ఉంటుంది కాబట్టి అక్కడ శాంతి భద్రతలు ఆ రాష్ట్రం చేతిలో ఉండదు కాబట్టి ఈయనకి అంత ఉలికిపాటు అయిపోయింది. వెళ్తే ఏంటో, ఏం ఇరుక్కుపోతాను, ఏం మాట్లాడాల్సి వస్తుందో. ఎందుకంటే ఇంతకుముందు అబద్ధాలు బాగా అసలు చెప్పగలడు కదా అమిత్ షా. ఏ మాదిరి అబద్ధాలు చెప్తాడు అంటే, మొన్న BBC ఒక కథనం ప్రసారం చేసింది. 2005 సంవత్సరంలోనో లేకపోతే 11వ సంవత్సరంలోనో నాకు గుర్తులేదు, మహారాష్ట్రలో కళావతి అనే ఆమె ఇంటికి వెళ్ళాడు రాహుల్ గాంధీ. వెళితే ఆమె ఆ ఇంట్లో భోజనం చేసినప్పుడు ఆమె కష్టాలన్నీ చెప్పుకుంది. కరెంట్ లేదు, భర్త లేడు, ఇలా 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 అని ఆమె కష్టాలు చెప్పుకుంది. నీళ్లు లేవు, కరెంట్ లేదు అని అంటే అవన్నీ ఇచ్చాడు. రాహుల్ గాంధీ అరేంజ్ చేశాడు. చేసిన తర్వాత ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సాయం కూడా చేశాడు. ఎక్కడ ఎప్పుడు రాహుల్ గాంధీ చెప్పుకోలే. అయితే మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత అమిత్ షా ఎప్పుడు మొన్న 23లో అనుకుంటా లోక్సభలో మాట్లాడేటప్పుడు ఈయన వెళ్ళి అక్కడ భోజనం చేసి వచ్చాడు, కానీ ఆ కుటుంబానికి ఏమీ చేయలేదు, అన్నీ మోడీయే చేశాడు అని చెప్పి అమిత్ షా చాలా అసలు ఎంత అంటే ఆ సభ్యులందరూ బల్లలు చరిసి మామూలుగా చేయలేదు. అయితే అట్లాంటప్పుడు కూడా పెద్దగా రాహుల్ గాంధీ స్పందించాల.
బహుశా అలా ఎప్పటికప్పుడు సమాధానం చెప్పకపోవటమే రాహుల్ గాంధీ పొరపాటేమో అని కూడా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. అయితే బీబీసీ వాళ్ళు ఏం చేశారంటే, బీబీసీకి తెలిసి ఈ సంగతి, అందుకని మళ్ళీ ఆమె దగ్గరికి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళారు. వాళ్ళు అప్పట్లో ఆమెకు అవన్నీ వచ్చినప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, మరి ఏంటమ్మా అమిత్ షా ఇలా చెప్తున్నాడు అని అంటే ఆమె క్లియర్గా చెప్పింది. ఇవన్నీ ఇప్పుడు ఇంత నడుస్తుంది కదా, బీజేపీ హవా ఇంత నడుస్తుంది కదా, మోడీ అమిత్ షా అంటే భయపడి అందరూ వణుకుతున్నారని అనుకుంటున్నారు కదా, అయినా కానీ ఆవిడ మట్టుకు ఇదంతా రాహుల్ గాంధీ వల్లే వచ్చింది అని చెప్పింది. ఇంత అబద్ధాలు చెప్పగలిగిన మనిషి ఇప్పుడు ఏమీ అబద్ధాలు చెప్పలేక ఎందుకు రాలేదు? ఇంత పిరికివాడా? మనకి క్లారిటీ వచ్చేసింది కదా. సరే, ఇట్లా ఇదంతా ఎందుకు జరిగింది? ఇప్పుడు కూడా జెన్జీ ఇంత ఏమంటారు, చాలా ఫోర్ ఫ్రంట్లో గనక రాకపోయి ఉన్నట్లయితే, జంతర్ మంతర్ ఉద్యమం గనక సక్సెస్ కాకపోయి ఉన్నట్లయితే గనక ఈ రోజుకి అమిత్ షా ఇలానే మాట్లాడుతూనే ఉండేవాడు. ఇలా అబద్ధాలని నిజాలు దాచేసి అబద్ధాలు చెప్పేసేవాడు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అమిత్ షా భయపడుతున్నాడు జెన్జీకి, మోడీ భయపడుతున్నాడు. ఈ భయం ఎక్కడి వరకు వెళ్ళిందంటే, వీళ్ళు ఒకప్పుడు ఏం ఆలోచించారంటే, ఆపరేషన్ కగారికి ముందు మనం నక్సలైట్లని అంతమొందిస్తేనే మనకి అటవీ సంపద మన చేతికి వస్తుంది, ఖనిజ సంపదలు మనము యథేచ్ఛగా కార్పొరేట్స్కి ఇచ్చేసేయచ్చు. తద్వారా అదానీ లాంటి వాళ్ళకి బాగా ఆదాయాలు వస్తాయి, అలాగే మనకి వాటాలు వస్తాయి. ఇలా ప్లాన్ చేశారు. 2-3 రోజుల క్రితం కూడా మహారాష్ట్రలో 80,000 ఎకరాలు కేటాయించారంట అదానీ ప్రాజెక్ట్. సరే, అయితే ఆపరేషన్ కగారు పెట్టిందే అందుకు. ఎందుకంటే అడవుల్లో వాళ్ళు ఎక్కడికక్కడ అడ్డం పడుతున్నారు వీళ్ళకి. అలాగే ఎవరైతే గిరిజనులు ఉంటారో వాళ్ళు వీళ్ళ పక్షాన ఉన్నారు. ఎవరు? నక్సలైట్ల పక్షాన ఉన్నారు. నక్సలైట్లకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుకని ఆపరేషన్ కగారు పేరుతోటి ఈ ప్రభుత్వం డబ్బుతోటి కార్పొరేట్ల కోసం రోడ్లు వేసేసి, ఆ రోడ్ల ద్వారానే వీళ్ళు విపరీతంగా పోలీసులను పంపించేసేసి, మేము ఆఖర్ నక్సలైట్ను కూడా మేము తొదుముట్టిచ్చేసేసాము అని చెప్పి వీళ్ళు March 31 కల్లా చేస్తాము ఈ మారణ హోమాన్ని అని చెప్పి మరీ చేశారు. అయితే ఇంకా నక్సలైట్లు ఉండే ఉంటారు, అంత ఈజీ కాదు. ఆ రోజు కూడా ఏం మాట్లాడామంటే, ఏదో ఛానల్లో అడిగితే, ఇప్పుడు నక్సలైట్లని అడవుల్లో నుంచి తీసుకొచ్చారు, కొంతమందిని లొంగిపోరు అనుకున్న వాళ్ళని చంపారు, లొంగిపోయిన వాళ్ళని తీసుకొచ్చి సమాజంలో పెట్టారు. వీళ్ళు సభ్య సమాజంలో ఆటం బాంబులు లాంటి వాళ్ళు. ఒకటి. రెండోది, మనసుల్లో ఉన్నదాన్ని, ఆ భావాన్ని మీరు మనసుల్లో ఎట్లా రూపుమాపగలుగుతారు? మానసికంగా నక్సలైట్ భావజాలం ఉన్న వాళ్ళని మీరు ఎట్లా బ్రెయిన్ వాష్ చేస్తారు? మీరు చేయలేరు. మీరు పక్కన ఇక మిగిలింది అప్పుడేమన్నారంటే, ఆపరేషన్ కగారులో నక్సలైట్లు చేసినప్పుడు ఇక మిగిలింది అర్బన్ నక్సలైట్లే, ఇక వాళ్ళ సంగతి చూస్తాము అన్నారు. ఇప్పుడు ఏం చేశారు? దిమాగి నక్సలైట్స్ అంటే నక్సలైట్ భావజాలం ఉన్న వాళ్ళందరూ వీళ్ళకి శత్రువులే, వీళ్ళ సంగతి చూస్తామని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఎంత భయపడిపోకపోతే ఆ రోజు ఆపరేషన్ కగారు తీసుకొస్తారు అవసరాల కోసం. ఈరోజు నక్సలైట్ భావజాలాన్ని అణిచేయాలి అనుకుంటున్నారు. నక్సలైట్ భావజాలంతో పాటు ప్రశ్నించే ప్రతి వాళ్ళని ఆయన దిమాగి నక్సలైట్ అనే అనుకుంటున్నారు. నక్సలైట్ భావజాలం కూడా ఉండాల్సిన పని లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతివాడు నక్సలైటే. ప్రతివాడు నక్సలైటే వీళ్ళ దృష్టిలో. అసలు ప్రభుత్వం ఏం చేసినా ఏం మాట్లాడకూడదు. ఈ లెక్కన ఇప్పుడు ఎంతమంది యువకుల్ని, విద్యార్థుల్ని వీళ్ళు అంతమొందిస్తారండి. ఇవాళ జెన్జీ తరఫున ఇవాళ ఆయన సాధించింది ఏంటి అంటే, అర్ధరాత్రి రీల్స్ చేయటం. ఈ రీల్స్ని చూసి చిన్నపిల్లలు కూడా ఇమిటేట్ చేయటం. ఆయన సాధించింది అదే. ఆయన నేను ఏదేదో చేసేసాను అనుకుంటున్నాడు. ఆయన రంగులు ఆయనకు అర్థమవుతుంది. ట్రోల్ చేస్తున్నారు.
పిల్లలు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నాకు ఒకందుకు ఈ పిచ్చి పిచ్చి కామెడీలు, ఈ షార్ట్స్ రీల్స్ చూసే బదులు పొలిటికల్ రీల్స్, పొలిటికల్ షార్ట్స్ చూస్తున్నారు ఇప్పుడు యూత్. ఇది ఒక మంచి పరిణామం. సినిమాల నుంచి కొంత రాజకీయాలు ఆసక్తికరంగా మారినాయి వాళ్ళ దృష్టిలో, పిల్లల దృష్టిలో. ఇప్పుడు మేము ఆలోచించగలిగిన విషయాలు రాజకీయాలు అనే ఒక ఉద్దేశం, రాజకీయాలు మాకెందుకు, అది ఎవరో వేరే వాళ్ళు చూసుకుంటారు, అది మా పని కాదు అనుకున్న వాళ్ళు కాస్త ఇవాళ ఈ పరిస్థితికి వచ్చారు. ప్రశ్నించడంలో ఆనందం వెతుక్కుంటున్నారు వాళ్ళు, ఇంకా ఆనందం వెతుక్కుంటున్నారు, కంటెంట్ వెతుక్కుంటున్నారు, ఎంటర్టైన్మెంట్ వెతుక్కుంటున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఒక లేకి కామెడీని షార్ట్స్ రూపంలోనూ రీల్స్ రూపంలోనూ ఇవాళ సోషల్ మీడియా మొత్తం ఆక్రమించేసిన సందర్భంలో ఇలా ఒక పొలిటికల్ కామెడీ కానివ్వండి, పొలిటికల్ సటైర్స్ కానివ్వండి, రీల్స్ కావచ్చు, పొలిటికల్ కంటెంట్ తోటి రావడం చాలా అవసరం. చాలా ఒక రకంగా ఒక రాజకీయ పరిజ్ఞానం అయితే వీళ్ళకి వస్తుంది అని అనిపిస్తుంది. పైగా ఇంకోటి, జెన్జీ ఎఫెక్ట్ ఎంత ఉందంటే ప్రభుత్వం ఎంత గడగడలాడుతుందో. మొన్న ఇక్కడ నల్సారి యూనివర్సిటీ పిల్లలు, ఆయన సూర్యకాంత్ గారు, ఆయన పట్టాలు ఇస్తే మేము తీసుకోము అని చెప్పి లెటర్ రాశారు రిజిస్ట్రార్కి. రాస్తే ఏం చేశారంటే అక్కడ వాళ్ళు, మేము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు బార్ కౌన్సిల్ అసోసియేషన్ ఆయన వాళ్ళని లాయర్స్గా ఎన్రోల్ చేసుకోవద్దు అని చెప్పి ఒక సర్క్యులర్ పంపించేశాడు. పంపించేసేస్తే మరి ఏం ఆలోచించుకున్నారో తెలియదు. సూర్యకాంత్ గారే, మీరు ఏమనుకుంటున్నారు, తెలివి ఉండే చేశారా, తెలివి లేక చేశారా, ఎవరిని అడిగి సర్క్యులర్ ఇచ్చారు అసలు? ఇది నాకు విద్యార్థులకు మధ్య ఉన్న ప్రాబ్లము, మీరు ఇన్వాల్వ్ కాకుండా అని ఇమ్మీడియట్గా. అవును, అసలు సూర్యకాంత్ ఎంత వణికిపోతున్నాడు ఈ లెక్కతో. అంతకుముందు ఆయన వీడియోలు చూడడానికి టైం లేదన్న ఆయన ఇప్పుడు కేసుల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ బీసీఐ వాళ్ళ మీద అతను చాలా ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. వెంటనే ఇక్కడ నల్సారి యూనివర్సిటీలో అది వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. అంటే మీరు చూడండి, చాప కింద నీరులాగా, నివురుగప్పి నిప్పులాగా ఇవాళ జెన్జీ ఉద్యమం ఇంతలాగా వచ్చిన తర్వాత మోడీకి భయం వేయకుండా ఎందుకు ఉంటుంది? ఆ భయంలోనే ఆయన ఇవాళ ఆగస్టు 15 ఉత్సవంలో కూడా మాటలు తడబడటము, మాడ్యులేషన్లో చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి. అంటే మామూలుగా అంతకుముందు ఏంటి అంటే ప్రాంప్టర్లో చదువుతా ఆయన ఏం చేసేవాడు అంటే ఎక్కడ పిచ్ పైకి తీసుకెళ్ళాలి, ఎక్కడ డౌన్ చేయాలి, ఎక్కడ లాగాలి అన్నీ వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు. చాలా డ్రామాటిక్ గా సాగేది ఆయన ప్రసంగం, చాలా అనర్గళంగా హిందీ వరకు అయితే. ఇప్పుడు ఇవాళ చూసుకుంటే ఎట్లా ఉంది అంటే ఇవాళ టెలిప్రాంప్టర్ లేదు, అందరూ ఎక్కిరిస్తున్నారని చెప్పి టెలిప్రాంప్టర్ లేదు, కానీ ప్రసంగము చాలా అసలు ఎప్పుడు మోడీ మాట్లాడినట్లుగా లేదు ఇది అని చెప్పి అందరూ అనుకునేలాగా ఒక రకంగా ఆయన ప్రభా అంటే తెచ్చిపెట్టుకున్నదే కదా, తెచ్చిపెట్టుకున్నది కాస్త ఇప్పుడు మేకప్ అండి, మేకప్ వేసుకున్నారనుకోండి చెమటకి జారిపోవచ్చు, వర్షంలోపు ఇదైపోవచ్చు, లేదా టెన్షన్ ఉన్న కారిపోవచ్చు. అంటే ఏదైనా ఒరిజినాలిటీయే, వేసుకున్నదే. అంటే ఈ జెన్జీకి విరుగుడు వాళ్ళు కనుక్కోలేకపోతున్నారా? వాళ్ళు అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ వల్ల కాదండి, వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే జెన్జీ షూస్లో కాళ్ళు పెట్టడము అని అంటే వాళ్ళని చాలా మార్చుకోవాలి. అంత మార్చుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఇప్పుడు చూడండి, చింత చచ్చిన పులుపు చావలేదని ఈరోజు ఆయనకి దిమాగి నక్సలైట్స్ సంగతి చూడాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది అంటే వీళ్ళలో ఎవరెవరు ఉంటారని ఈయన ఉద్దేశం. ఇంకా క్రమంగా ఆయనకి వినే ఆడియన్స్, ఆయన టార్గెట్ ఆడియన్స్ కూడా తగ్గిపోతూ వస్తున్నారు. ఎందుకంటే ఒక జనరేషన్ వెళ్ళిపోతుంది, కొత్త జనరేషన్ ఎమర్జ్ అవుతుంది కొత్త ఓటర్లుగా. అందుకని ఏదైనా ఆయన ఇవాళ ఏం మాట్లాడాలో అర్థం కాక ఎక్కడ దీనికి విరుగుడు ఏంటో ఆయనకి
అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఒక రకంగా మోడీ షా ఇద్దరు కలిశారంటే చాలా బాగానే వ్యూహాలు పన్నగలరు. ఒకళ్ళు హార్డ్వేర్ ఒకళ్ళు సాఫ్ట్వేర్ లాగా వాళ్ళు చేయగలరు. కానీ వాళ్ళకే వాళ్ళ వల్ల కాదు అనే పరిస్థితి వచ్చింది కాబట్టి ఎవ్వరికి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఏదంటే అది మాట్లాడడానికి తెగించి మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా ప్రతి వాళ్ళకి ప్రతి కుక్కకి ఒక రోజు వస్తున్నట్లు వీళ్ళకి కూడా ఒక రోజు వచ్చింది. ఆ రోజుని వాళ్ళు సద్వినియోగం చేసుకోలే. వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవటానికి, వాళ్ళ ప్రచార పటోటోపాలు చేసుకోవటానికి ఒక ఆర్టిఫిషియల్, ఇప్పుడు షేర్ మార్కెట్ని ఆర్టిఫిషియల్గా ఎట్లా పైకి తీసుకెళ్తారో, ఎట్లా కింద పడేస్తారో, మళ్ళీ పైకి తీసుకెళ్ళి మళ్ళీ కింద పడేస్తారో అట్లాగే అయిపోయింది వీళ్ళ పరిస్థితి కూడా. ఇదంతా కూడా ఇవాళ ఈ బుడగ పేలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇంతకంటే మొన్నటి వరకు ఈ జంజీ ఉద్యమం రాకముందు వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు కానీ, లెఫ్ట్ సానుభూతి పరులు కానీ, లెఫ్టిస్టులు వీళ్ళంతా ఒక నిరాశావాదంతో ఉండేవాళ్ళు. ఇదేం దేశం మారే పరిస్థితి లేదు, ఛాన్సే లేదు, వాళ్ళు అన్నిటినీ కంట్రోల్ చేస్తారు అంటూ మాట్లాడుతూ వచ్చారు. అవును. ఇప్పుడు అరుంధతి రాయ్ లాంటి ఒక థింకర్, ఒక ఇంటలెక్చువల్ కూడా మోడీ 12 ఏళ్ళుగా నిర్మించుకున్న ఒక ఆరా ఆఫ్ ఇన్విన్సిబిలిటీ, అజేయుడు అనే ఒక పేరుని జెన్జీ సక్సెస్ఫుల్గా బ్రేక్ చేయగలిగింది. ఆ ఉద్యమం ముఖ్యంగా దేశ ప్రజల్లో భయాన్ని పోగొట్టింది. ఈ ఫ్యాసిస్టు ప్రభుత్వం యొక్క భయాన్ని బ్రేక్ చేయగలిగింది ఆ ఉద్యమం అని ఆవిడ మాట్లాడింది. ఈ క్షణం చచ్చిపోయినా నాకు పర్లేదు, నేను సంతోషంగా అని కూడా ఒక మాట అనింది ఎమోషనల్ గా. ఇవాళ అసలు ఆంధ్రజ్యోతిలో ఒక 100 ఏళ్ళు దాటిన నలుగురితోటి ఇంటర్వ్యూ చేశారండి. వాళ్ళల్లో కృష్ణమూర్తి గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయనకి 103 ఏళ్ళు ఇప్పుడు. ఆయన ఏమన్నారంటే, ఈ విద్యార్థుల్లో వాళ్ళు చూపిస్తున్న హుషారు, వాళ్ళ పట్టుదల ఇవన్నీ చూస్తుంటే పూర్తి నిరాశలోకి కూరుకుపోయిన నాకు, ఇంత వృద్ధుణ్ణైన నాకు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి అని చెప్పి 103 ఏళ్ళు ఆయన అన్నాడు. అంటే నిజంగా ఆయన స్వాతంత్ర సమరయోధుల సంఘానికి కూడా ఆయన ప్రతినిధిగా చేశాడు ఒకప్పుడు. గుంటూరు జిల్లా ఆయన అనమాట. ఆయన కృష్ణమూర్తిగా, ఏటుకూరి కృష్ణమూర్తి గారు అని చెప్పి ఆయన స్వాతంత్ర సమరయోధుడు. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశారు. అలాగే చలసాని జగన్నాథరావు గారని, ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన ఆయన, నూజివీడు ఏరియాలో 100 సంవత్సరాలు ఆయనకి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ జంజీ ఉద్యమాన్ని చూసి చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళలో కూడా ఇప్పుడు అంత వృద్ధుల్లో కొత్త ఆశలు వచ్చినాయి అంటే ఈ ఉద్యమం మటుకు సామాన్యమైన ఉద్యమం కాదు. దీన్ని మీరు ఆశలు పెట్టుకోవచ్చు. ఒక రకంగా ఇప్పుడు మాలాంటి వాళ్ళకు కూడా పిల్లలంటే ఏంటి, 24 గంటలు ఫ్యాషన్స్, లేదు అనుకుంటే డబ్బులు ఖర్చు పెట్టే దాని మీద, లేదు ఈ టీవీ చూసే దాని మీద, లేదు అంటే ఫోన్లు, బాత్రూంలో కూడా ఫోన్లు పట్టుకెళ్తున్నారు, ఏంటిది అని అనుకుంటున్న పిల్లల గురించి ఇవాళ ఈ పిల్లలు చూసేదంతా వినోదం కోసమే కాదు, ఎంతో కొంత ప్రపంచ జ్ఞానం కోసం కూడా చూశారు వీళ్ళు. అవసరమైనప్పుడు దాన్ని చూపించారు అనేది ఒక తృప్తి అయిన విషయం అనమాట. బూమర్స్ అండ్ మిలీనియల్స్ కన్నా కూడా వీళ్ళు కొంత లాజికల్ థింకర్స్, రీజనింగ్ తో ఆలోచించే వ్యక్తులు, కొంత క్రిటికల్ థింకింగ్ ఉంది అనేది మనకి కనిపిస్తుంది. వీళ్ళకి అర్థమైంది. ఇక పర్వాలేదు, ఈ దేశానికి డోకా లేదు అని అనిపించింది. ఇప్పుడు ఎవరైనా రేపు ఒకవేళ ఇన్ కేసు కాంగ్రెస్ వస్తే కూడా కాంగ్రెస్ కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటుంది. ఖచ్చితంగా వాళ్ళు ఇంకా గతంలో లాగా తప్పులు చేయడానికి లేదు, స్కామ్లు లాంటి ఇక అవకాశమే లేదనే స్థాయిలో ఈ ఉద్యమం అయితే ఉంది. ధన్యవాదాలు మేడం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.